ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. ఆనాడు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలను బాబా ఇచ్చారు. ఈరోజు మనందరము దర్శించుకుంటున్నటువంటి సమాధి మందిరం నిర్మించేటువంటి అదృష్టము బాపు సాహెబ్ బూటీకి దక్కింది. అదేవిధంగా అనేక మంది భక్తులకు వసతి కల్పించడానికి 2 వాడాలను సాటే చేత దీక్షిత్ గారి చేత నిర్మింపజేసి ఆ విధంగా వారికి సేవా భాగ్యాన్ని అందించారు. ఇట్లా అనేక మందికి రకరకాలైనటువంటి సందర్భాల్లో అద్భుతమైనటువంటి అదృష్టాన్ని బాబా ఇచ్చారు. కానీ ఒక్క భక్తుడికి మాత్రం ఎవరికీ ఇవ్వనటువంటి అరుదైనటువంటి అవకాశాలను, అదృష్టాన్ని బాబా అందించారు. వారే భక్త మహల్సాపతి. ఈరోజు బాబా వైభవం మనం అనుభవించడానికి బాబా అనేటువంటి ఒక దైవ స్వరూపము ఈ భూమిపైకి వచ్చింది. వారి మహిమ ఎంతో గొప్పదని తెలుసుకునేటువంటి అవకాశం శ్రీ భక్త మహల్సాపతి ద్వారానే మనందరికీ దక్కింది. హేమాడ్ పంత్ రాసినటువంటి శ్రీ సాయి సచ్చరిత్రను మనం చదువుతాం. దాస్గన్ మహారాజ్ గారు రాసినటువంటి స్తవన మంజరిని మనం పారాయణ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు బాబా అనేటువంటి అద్భుతమైనటువంటి మహశక్తిని మనం అనుభవిస్తున్నాం. వీటంతటికీ వెనకాల ఉన్నటువంటి కారణం, ఎందుకంటే బాబా నామకరణం దగ్గర నుంచి బాబా వైభవం ఇప్పటి వరకు మనకు అందడానికి ఒక్క భక్త మహల్సాపతే కారణం. ఆ రోజు భక్త మహల్సాపతి లేకపోతే బాబా మహాసమాధికి 32 సంవత్సరాల ముందే బాబా యొక్క ప్రస్థానం ముగిసిపోయి ఉండేది. అలా ముగిసిపోతే స్తవన మంజరి ఎక్కడిది, సచ్చరిత ఎక్కడిది, బాబా అనేటువంటి దైవ స్వరూపానికి ఇంత వైభవం ఎక్కడిది? శ్రీ సాయిబాబా ప్రస్థానంలో మహల్సాపతి పాత్రను కనుక మనం తీసుకుంటే 16 ఏళ్ల బాలుడుగా షిర్డీకి వచ్చినటువంటి బాబా ఎవరు ఏమిటి అనేటువంటి సంశయాలు కలిగినప్పుడు ఖండోబా తన పైకి పూనడంతో ఆ గురుస్థాన్ వద్ద తవ్వి చూడమని చెప్తాడు. అక్కడ 4 దీపాలు, జపమాలలు ఇవన్నీ కూడా బయటపడతాయి. ఆ తర్వాత బాబా షిర్డీ నుంచి నిష్క్రమిస్తారు. కానీ నిష్క్రమించినటువంటి ఆ పరమాత్మ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తారనేటువంటి దృఢ సంకల్పం మహల్సాకు ఉండేది. ఆ మహల్సాకు ఉన్నటువంటి ఆ దృఢ సంకల్పం చేతనే బాబా తిరిగి మరలా షిరిడీకి వచ్చారు. ఎందుకంటే వారు 4 సంవత్సరాలు సచ్చరితలో మనం చదివిన దాని ప్రకారం ధూప్గావ్ వెళ్ళారు, తర్వాత నెవాసా వెళ్ళారు, అనేక ప్రాంతాల్లో వారు తిరిగారు. ఏదో ఒక ప్రాంతంలో వారు స్థిరపడవచ్చు కదా, మళ్ళీ తిరిగి షిరిడీకి ఎందుకు వచ్చారు? ఎందుకంటే ఇక్కడ ఒక భక్త శ్రేష్ఠుడు ఆ భగవంతుని కోసము పరితపిస్తూ ఉన్నాడు. అందుకనే బాబా పెళ్లి బృందంతో పాటు ఆ చెట్టు కింద దిగగానే అవో సాయి అని చెప్పి ప్రేమతో దగ్గరికి వెళ్ళి పలకరించి షిరిడీకి పునరాగమనం సందర్భంగా బాబాకు స్వాగతం పలికినటువంటి గొప్ప భక్త శ్రేష్ఠుడు శ్రీ భక్త మహల్సాపతి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బాబా ప్రస్థానంలో మహల్సా పాత్రను మనం చాలా కీలకంగా గమనించాలి. బాబా మహాసమాధికి 32 సంవత్సరాల క్రితం 1886 డిసెంబర్ మార్గశిర పౌర్ణమి రోజు వారికి కాస్త అస్వస్థత చేసి మహల్సా వద్దకు వచ్చి అంటారు, మహల్సా, నేను ఈ దేహాన్ని వదిలి 3 రోజుల పాటు నేను నా ఆత్మను బ్రహ్మాండంలో లీనం చేయాలి. నేను వచ్చేంత వరకు నా దేహాన్ని నువ్వు కాపాడు. ఒకవేళ 3వ రోజు కనుక నేను రాకపోతే నన్ను మసీదు అవతల ఉన్నటువంటి ఆ ఖాళీ స్థలంలో పూడ్చి అక్కడ 2 జెండాలను పాతు మహల్సా అని అంటారు. భగవాన్, ఏం మాట్లాడుతున్నారు మీరు వెళ్ళిపోవడం ఏమిటి? మీరు ఖచ్చితంగా తిరిగి వస్తారు, వెళ్తే వెళ్ళండి, కానీ తిరిగి రావడం మీరు ఖాయం అని చెప్పి మహల్సా మాట్లాడుతుండగానే బాబా తన శరీరాన్ని మహల్సా ఒడిలో వదిలి వారు వెళ్ళిపోతారు. మహల్సా 3 రోజుల పాటు కఠోరమైనటువంటి తపస్సు, బాబా యొక్క తలను తన ఒడిలో పెట్టుకొని
ఎవరెన్ని చెప్పినా సరే మహల్సా ఎక్కడా కూడా లొంగలేదు. మహల్సాకు ఉన్నటువంటి గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా? బాబాకు నామకరణం చేశారు. సమాజంలో ఒక పేరు పెట్టి పిలిచిన తర్వాత దాన్ని ఎవరూ కూడా చెరిపేయలేరు. బాబాకు సాయి అనేటువంటి నామాన్ని మహల్సాపతి చేసినా సరే, కానీ చాలామంది బాబా నమ్మనటువంటి వాళ్ళు పిచ్చి ఫకీర్గానే భావించారు, పిచ్చి ఫకీర్గానే పిలిచారు. కానీ మహల్సా బాబాకు చేసినటువంటి ఆ నామకరణము విజ్ఞులైనటువంటి భక్తులు పట్టుకోగలిగారు. అందుకనే ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపానికి సాయిబాబా అనేటువంటి నామము స్థిరపడిపోయింది. ఆయా యుగాల్లో వచ్చినటువంటి భగవంతులకు కూడా నామకరణం జరిగింది. పరమాత్మ ఒక్కడే, పరబ్రహ్మ స్వరూపం ఒక్కరే, కానీ రూపం మారినప్పుడు నామం కూడా మారుతుంది. మొదట రామనామము, తర్వాత కృష్ణనామము, తర్వాత ఆయా యుగాల్లో వచ్చినటువంటి అనేక భగవత్ స్వరూపాలు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, రకరకాలైనటువంటి నామాలతో రూపాలతో వచ్చినటువంటి వారు. కాబట్టి కేవలము రూపంతో వచ్చినటువంటి పరబ్రహ్మకు నామాన్ని అద్దినటువంటి గొప్ప అదృష్టవంతుడు మహల్సాపతి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామంలో మహల్సాపతి వ్యవహరించినటువంటి తీరు, బాబా షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్లలో అపాకులకర్ణి, కాశీరాం షింపి, మహల్సా ముగ్గురు బాబాను సేవించుకున్నారు. ఆ తర్వాత ఈ 3 రోజుల సమాధి సందర్భంగా జనులందరూ కూడా వచ్చి చూస్తారు. బాబాకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేవు, శ్వాస ఆగిపోయింది, నాడీ కూడా కొట్టుకోవడం లేదు. కానీ మహల్సా మాత్రము ఒకే పట్టుతో ఉన్నాడు, ఖచ్చితంగా బాబా తిరిగి వస్తాడని చెప్పి. ఊరిలో వాళ్ళందరూ కూడా మహల్సాకు పిచ్చి పట్టింది, అయ్యా అపాకులకర్ణి, కాశీరాం, నువ్వైనా వెళ్ళి చెప్పు మహల్సాకు, పిచ్చోడైపోయిండు, ఇన్ని రోజులు బాబాతో గడిపి ఇంకా బాబా ఉన్నాడనుకుంటున్నాడు, శ్వాసే లేదు, నాడే కొట్టుకోవట్లేదు. అటువంటి వారి యొక్క దేహాన్ని పట్టుకొని ఇంకా జీవం ఉంది, మళ్ళీ జీవం వస్తుందని అంటారు, అది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి ఊరిలో పెద్ద మనుషులందరూ కూడా వీళ్ళిద్దరినీ మహల్సాపతి దగ్గరికి పంపిస్తాడు. మహల్సా వారు చెప్పినటువంటి మాటలను ఏమాత్రం వినడు. ఒకే మాట అంటాడు, అయ్యా అప్పా కాశీరాం, నాకు మాటిచ్చాడయ్యా, 3 రోజుల పాటు మీరు ఓపిక పట్టలేరా? 3 రోజుల తర్వాత బాబా దేహానికి చలనం లేకపోతే నేనే స్వచ్ఛందంగా అప్పగిస్తా. కానీ ఆ లోపు గనక నా నుండి బాబాను మీరు బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నం చేస్తే ముందు నా ప్రాణాలను తీసి బాబా దేహాన్ని తీసుకెళ్ళండి అని అంటాడు. అంత మొండి పట్టుపట్టి ఉంటాడు. అప్ప అదేవిధంగా కాశీరాం షింపి కూడా చేతులు ఎత్తేస్తారు. మహల్సా మొండివాడు, బాబాతో మాకంటే ఎక్కువ దగ్గరి సహచర్యం కలిగినటువంటి వాడు. అతని నమ్మకాన్ని ఏమి చెప్పినా అతను సడలించుకోలేడు. కాబట్టి మేము కూడా చేసేది ఏం లేదని చెప్పి వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారు. కానీ జనులందరూ కూడా బాబా ఇక రాడని, అయ్యో ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు, ఈ సమయంలో కనీసం తల్లిదండ్రులు తోబుట్టులో దగ్గరుంటే బాగుండేది అని చెప్పి అందరూ రకరకాలుగా అనుకుంటూ రోధిస్తూ ఉంటారు. కానీ మహల్సా కంటి వెంట ఒక్క కన్నీటి చుక్క రాలేదు. 72 గంటల్లో బిగుసుకొని కూర్చున్నాడు. కనీసం 3 రోజుల్లో లఘుశంకకు కూడా లేవకుండా కూర్చున్నాడంటే, ఎప్పుడు లేస్తే తను కనీసం కనురెప్పను వాల్చినా సరే బాబా దేహం కనుమరుగైపోతుంది, బాబా దేహం కనుమరుగు కావడానికి వీలు లేదు అని చెప్పి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని నిద్ర కూడా పోకుండా 3 రాత్రులు బాబా దేహాన్ని అలానే కాపాడతారు. ఇంగ్లీష్ వైద్యుడు వచ్చి నాడీ చూసి శరీరం చల్లబడిపోయింది, ఊరంతా కూడా చుట్టుపక్కలంతా కలరా వ్యాధి ఉంది, ప్లేగ్ ఉంది, ఎందుకు ఈ 3 రోజులుగా ఈ దేహాన్ని ఇక్కడ పెట్టుకున్నారు, తీసేయండి అని చెప్పి అంటారు. ప్రభుత్వానికి నుంచి కూడా ఒత్తిడి వస్తుంది. అయినా సరే గంటలు 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 లెక్క పెట్టుకుంటూ మహల్సా ఇంకా 10 గంటలు, ఇంకా 4 గంటలు, ఇంకా 4 జాములు అని చెప్పి అందరినీ కూడా చేతులు జోడించి బ్రతిమిలాడి బాబా యొక్క దేహాన్ని తన హృదయానికి హత్తుకొని అలానే కూర్చుండిపోతాడు. అలా 72 గంటలు ముగిసిన తర్వాత తెల్లవారుజామున 4 గంటలకు బాబా దేహం మెల్లగా చలనం వస్తుంది. బాబా నిద్రలో నుంచి లేచినట్టుగా మహల్సా వైపు బాబా తిరిగి చూడగానే మహల్సాలో ఎక్కడ లేని ఆనందం తాండవించింది. 3 రోజులుగా ఆహారం లేకపోయినా, నిద్ర లేకపోయినా,
మహల్సాలో ఇంత అలసట ఎక్కడా కనిపించలేదు. 1886 తర్వాతనే అసలైనటువంటి బాబా యొక్క ప్రస్థానం ప్రారంభమైనది. ఆ తర్వాతనే అనేక మంది భక్తులు షిరిడీ బాట పట్టారు. చందోర్కర్ లాంటి వారు, దీక్షిత్ లాంటి వారు, అనేక మంది విద్యాధికులు షిరిడీకి చేరుకున్నారు. బాబా యొక్క వైభవం ముందుకు వెళ్ళడానికి బాబా యొక్క ప్రస్థానం మరొక 32 సంవత్సరాలు కొనసాగి ఆయన యొక్క తత్వాన్ని, ఆయన మహిమను విజ్ఞులైనటువంటి భక్తులు తెలుసుకోవడానికి కావలసినటువంటి అవకాశాన్ని మహల్సాపతి ఇచ్చారు. మహల్సాపతి ఆ రోజు చేతులు ఎత్తేస్తే భక్త శిఖరమైనటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడీకి ఎలా వచ్చేవారు, భూటి ఎలా వచ్చేవాడు. ఈరోజు షిరిడీలో ఇంత వైభవం ఎక్కడిది? మనము అంటే ఇప్పుడు మన మనస్సు ఎప్పుడు అలజడిగా ఉంటే అప్పుడు షిరిడీకి వెళ్ళిపోతాం. బాబా పటం ముందు నిలబడి బాబా ఏమిటి నీ పరిస్థితి అంటే బాబా కావలసినటువంటి పరిష్కారాన్ని చూపెడుతున్నారు. ఇట్లా బాబా యొక్క మహత్తు ఆనాటి నుండి ఈ రోజు వరకు మనం అనుభవించడానికి ప్రధానమైనటువంటి కారణం భక్త మహల్సాపతి. భక్త మహల్సాపతికి బాబా ఏమన్నా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చారా? ఇవ్వలేదు. భక్త మహల్సాపతి చేసినటువంటి త్యాగం మరొకరు ఎవరూ చేయలేదు. మామూలుగా మనం డబ్బుల్ని త్యాగం చేయొచ్చు. భూటి భవనాన్ని కట్టి తన సొంత డబ్బును వెచ్చించి ఆ భవనాన్ని బాబాకు వదిలేయవచ్చు, దీక్షిత్ గారు వదిలేయవచ్చు. కానీ అనువంశికంగా తన యొక్క శ్వాస, ధ్యాస, తన యొక్క వృత్తి అన్నీ కూడా ఖండోబాయే. ఆ ఖండోబాను వదిలేసి ఖండోబా మందిరం నుంచి సరాసరి మసీదుకి వచ్చి కూర్చున్నాడంటే బాబాలో ఎవరిని చూసుంటారు మహల్సా? సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి, ఖండోబా అయినటువంటి ఆ పరమశివుణ్ణి ఖచ్చితంగా దర్శించి ఉంటాడు. అందుకనే నా ఈశ్వరుడు, నా ఖండోబా సాక్షాత్తు దిగి వచ్చాడు. కాబట్టి వీరి వద్దే నా యొక్క సమయమంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి బాబాను ఏ రోజు కూడా వదలలేదు. కానీ బాబా ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఏ అనుగ్రహాన్ని ఇవ్వాలో బాబాకు తెలుసు. బాబా షిరిడీకి రాకముందే మహల్సా కొడుకు చిన్న వయసులో మరణిస్తాడు. ఆ తర్వాత బాబా 3 రోజుల సమాధి తర్వాత బాబా స్వయంగా మహల్సాపతితో చెప్తారు. 1889లో 1886లో 3 రోజుల సమాధి జరిగితే 89 2 సంవత్సరాలకు, మహల్సా నీ భార్యా బిడ్డల్ని వదిలేసి ఇక్కడ ఉంటున్నావు, నీకు కూడా ఒక కొడుకు ఉండాలి, కాబట్టి నువ్వు వెళ్ళి సంసారం చెయ్యి అంటే ఒప్పుకోడు. బలవంతంగా కాశీరాం షింపితోటి, అప్పాకులకర్ణితోటి, లక్ష్మీబాయి షిండేతోటి చెప్పి తన ఇంటికి పంపిస్తాడు. సరిగ్గా సంవత్సరానికి కొడుకు పుట్టిన తర్వాత మళ్ళీ వచ్చి మామూలుగా బాబాతో పాటే మహల్సా ఉండిపోతాడు. సాధారణంగా మార్గశిర పౌర్ణమిని మనందరం కూడా దత్త జయంతిగా జరుపుకుంటాం. కానీ సాయి టీవీ ఆరంభమైనటువంటి మరుసటి సంవత్సరం నుంచి కూడా మహల్సాపతి ఉత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం, సాయినాథోత్సవం. ఎందుకంటే బాబాకు అసలైనటువంటి ఉత్సవమే ఈ మార్గశిర పౌర్ణమి. బాబా యొక్క ప్రస్థానం ఆ 3 రోజుల 72 గంటల సమాధితో అయిపోతే ఆయన ప్రస్థానం, ఆయన యొక్క అద్భుతమైనటువంటి మహిమా మధురిమను మనందరం ఆస్వాదించేటువంటి వాళ్ళమా. నిజంగా బాబా మార్గంలో మనం గురు పౌర్ణమిని అత్యంత వైభవంగా చేసుకుంటాం, మహాసమాధిని చేసుకుంటాం, శ్రీరామనవమి చేసుకుంటాం, ఈవెన్ దత్త జయంతిని కూడా చేసుకుంటాం. కానీ వాటన్నింటికంటే ముఖ్యమైనటువంటి పండగ సాయినాథోత్సవం. బాబా 72 గంటల సమాధి నుండి తిరిగి వచ్చినటువంటి ఏ అద్భుతమైనటువంటి సందర్భాన్ని ఖచ్చితంగా మనం జరుపుకోవాలి. చాలా చోట్ల ఇది జరుపుకోవాలని చెప్పి ఇటీవల కాలంలో అడిగారు. చెప్పాను, ఖచ్చితంగా మీరు దీన్ని జరుపుకోండి. ఎందుకంటే మనకు ఆ సాయిబాబా అనేటువంటి అద్భుతమైనటువంటి ఈ మధురిమ మహత్తు ఎలా మనకు అందిందనేటువంటి విషయం చాలామందికి తెలియదు. ఈరోజు చాలామంది నానా యాగి చేస్తుంటారు కదా బాబా యొక్క తత్వం గురించి. 44వ అధ్యాయంలో ఆన్ రికార్డుగా ఉన్నటువంటి 72 గంటల సమాధి చదివితే కనువిప్పు కలగదా? ఎవరు 72 గంటల పాటు ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఆపి మళ్ళీ మరలా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను తెచ్చుకొని మళ్ళీ ఏ విధంగా నడయాడగలుగుతారు?
ఇది ఒక్క పరబ్రహ్మకు తప్ప వేరెవరికి సాధ్యం కానటువంటి విషయమే. ఎంత గొప్ప యోగ సాధకుడైనా సరే 3 గంటలు 4 గంటలు సమాధి స్థితిలో ఉండగలుగుతారు. అది అప్పటి కఠోరమైనటువంటి సాధన. ఇప్పుడు ఆరక్షణం కూడా మనం ఉండలేం సమాధి స్థితిలో. మరి అటువంటి వారము ఈరోజు బాబా యొక్క మహత్తు పట్ల, వారి యొక్క దైవత్వం పట్ల రకరకాలుగా మాట్లాడుతున్నారే. అందుకనే హేమాడ్ పంతు ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తాయనే బాబా మహాసమాధి ఘట్టానికి సంబంధించిన దాంట్లో కేవలం 1918లో బాబా మహాసమాధి, బాబా నిష్క్రమణ, దేహ నిష్క్రమణ జరిగిందని చెప్పి అంతటితో వాళ్ళు వదిలిపెట్టలేదు. ఈ దేహ నిష్క్రమణ అనేటువంటిది కేవలం ఒక తాత్కాలికమైనటువంటిది. వారు బ్రహ్మాండంలో ఎప్పుడూ కూడా లీనమై ఉంటారు, వారు పరబ్రహ్మ అని చెప్పడానికి 44వ అధ్యాయంలో ఈ ప్రస్తావన చేస్తారు. ఇది కలిబొల్లి కబురు కాదు కదా. బాబా మహాసమాధి అయ్యేటువంటి నాటికి 3 రోజుల సమాధిని చూసినటువంటి బాబా 72 గంటల సమాధిని చూసినటువంటి మహల్సా జీవించి ఉన్నాడు, అప్పా జీవించి ఉన్నాడు, ఆ విషయం తెలిసినటువంటి శ్యామా ఉన్నాడు, లక్ష్మీబాయి ఉంది, అనేక మంది ఉన్నారుగా. మరి శ్రీ సాయి సచ్చరితలో ఇది ఒక అభూత కల్పనగా పెట్టారే అనుకో. మరి వాళ్ళందరూ కూడా ఎందుకు దాన్ని వ్యతిరేకించలేదు? ఎందుకంటే అది వాస్తవం కాబట్టి. బాబా మాదిరిగా 3 రోజుల పాటు శరీరాన్ని వదిలి తిరిగి వచ్చినటువంటి దైవము ఏ యుగంలో కూడా లేదు. భగవంతుని నిష్క్రమణ ఒకటేసారి జరిగిపోతుంది, 4 సార్లు జరగదు. కానీ తన యొక్క పరబ్రహ్మ తత్వాన్ని తెలియజేయడానికి బాబా ఆ 72 గంటల సమాధిని ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా తీసుకున్నారు. బాబా పరమాత్మ స్వరూపము, వారు దైవ స్వరూపం అని చెప్పి మనందరం గుర్తించడానికి ఈ ఒక్క సంఘటన చాలు కదా. మహల్సాపతికి బాబా ఎంత కీరోలు ఇచ్చారంటే, మనం అనుకుంటాం బాబా పక్కన మహల్సాపతి అలా ఉన్నారు, బాబా ఏదో బాబాకు నామకరణం చేశారని చెప్పి. మహల్సాపతికి అద్భుతమైనటువంటి అనేక అవకాశాలను బాబా ఇచ్చారు. బాబాకు నామకరణం చేయడమే కాదు, బాబాకు తొలి పూజ చేసినటువంటిది కూడా భక్త మహల్సాపతి. తన ఖండోబా ఆలయంలో పూజ అయిపోగానే ప్రతిరోజు కూడా పూజా ద్రవ్యాలు పట్టుకొని ద్వారకామాయికి వచ్చేటువంటి వారు. బాబాకు గంధాక్షతలతో పూజ చేసినటువంటి మొట్టమొదటి పూజారి కూడా మహల్సాపతే. ఈరోజు సమాధి మందిరంలో అనేక మంది పూజారిని మారవచ్చు, అదేవిధంగా అనేక మందిరాల్లో బాబాకు అనేక మంది పూజ చేయవచ్చు, మనము స్వయంగా చేయవచ్చు. కానీ బాబాకు నామకరణం చేసి బాబాకు తొలి పూజ చేసినటువంటి వారు కూడా శ్రీ భక్త మహల్సాపతే. భక్త మహల్సాపతి ద్వారకామయిలో ఉన్నటువంటి మసీదులో ఉన్నటువంటి ఒక ఫకీర్కు పూజ చేస్తున్నాడు. ఆ ఫకీర్ను ఫకీర్లా ఉండనీయకుండా హిందూ మతాచారాలతో పూజ చేస్తున్నారని చెప్పి రైతా నుంచి అనేక ప్రాంతాల నుంచి ఎట్లాగైనా సరే మహల్సా పనిపడదాము అని చెప్పి హాజీలు వచ్చి అక్కడ నిలబడతారు. ద్వారకామాయికి వెళ్తుంటే అప్పా చెప్తాడు మహల్సాపతికి, నువ్వు ఈరోజు మసీదు వైపు వెళ్ళకు, అక్కడ ఆ హాజీలు అందరూ నీకోసం కాచుకొని కూర్చున్నారు, నీ తల పగలగొట్టాలనుకుంటున్నారు, కాబట్టి నువ్వు అటువైపు వెళ్ళకు అని చెప్పి చెప్తాడు. కానీ మనసేమో లాగుతుంది మహల్సాది. ఎలాగైనా సరే బాబా పూజ చేయకుండా ఇంటికి పోయేది లేదని చెప్పి మెల్లిగా నడుచుకుంటూ వెళ్తుంటే కరెక్ట్ ద్వారకామయి ముందు పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని ఒక 4 వస్తాదుల్లా ఉన్నటువంటి యువకులు నిలబడి ఉంటారు. ఒక అడుగేమో ద్వారకామయి వైపు పడ్డది, ఇంకో అడుగేమో ఇంటి వైపు పడ్డది. పడి రెండో అడుగు కూడా ఇంటి వైపు పడేటువంటి ఆ సందర్భంలోనే లోపల నుంచి గట్టిగా బాబా పిలుస్తాడు, అరే మహల్సా లోపలికి రా, పూజకు సమయమైంది, ఎవడడ్డగిస్తాడో నేను చూస్తాను అని అంటాడు. బాబా యొక్క హుకుంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పారిపోతారు. ఇక్కడ మేము మహల్సా పైన దాడి చేస్తామనేటువంటి విషయం బాబాకు తెలిసిపోయింది అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. మళ్ళీ యథేచ్ఛగా వెళ్ళి బాబాకు మహల్సా పూజ చేస్తారు. ఒక్కరోజు కూడా మహల్సా పూజ తప్పలేదు. ప్రతిరోజు కూడా మహల్సా పూజ చేసిన తర్వాత ఇంకెవరైనా పూజ చేయాలి. బాపు సాహెబ్ జోగ్ అయినా సరే, ఎవరైనా సరే హారతి మొదలుపెట్టినా, ఏది మొదలుపెట్టినా ఆ రోజు ఖచ్చితంగా ప్రతిరోజు మహల్సా బాబాను పూజించుకోవాల్సిందే. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు కొంతమంది భక్తితో ఆరాధన భావంతో వస్తే, మరికొంతమంది వారి యొక్క లౌకికపరమైనటువంటి కోరికల కోసం వచ్చేటువంటి వారు. మహల్సా మౌనంగా ద్వారకామయిలో కూర్చొని అక్కడ నడిచేటువంటి ఆ జగన్నాటకాన్ని అంతా కూడా పరిశీలించేటువంటి వారు. కానీ ఏ రోజు కూడా బాబా నుంచి తను ఏదో పొందాలి, పోని
ఆధ్యాత్మికంగా తన శక్తులను సాధించాలని ఏ రోజు కూడా తను అందుకోసం పాకులాడలేదు. సద్గురువు తలుచుకుంటే అడగకుండానే ఆయాచితమైనటువంటి శక్తులను ఇస్తారు అనేటువంటి దానికి మహల్సాపతి 3 రోజుల పాటు 72 గంటల పాటు నిశ్చలంగా కూర్చొని ఉండడమే అసలైనటువంటి మహత్తు కదా, అసలైనటువంటి శక్తి కదా. అంతకు మించినటువంటి శక్తి ఉంది. దాంతో మహల్సా తృప్తి పట్టాడు. నేను 72 గంటల పాటు అలా కూర్చున్నానంటే అది నా గొప్పతనం కాదు, బాబా యొక్క దేహం నా ఒడిలో ఉంది, ఆ దేహం ఇచ్చినటువంటి శక్తే తప్ప నేను పొందినటువంటిది కాదు అని చెప్పి అనేక సందర్భాల్లో మహల్సా కాశీరాం షింపీతో అంటారు. కాశీరాం షింపీ లాంటి వాళ్ళు మహల్సాను ఎప్పుడు పొగిడేటువంటి వారు. నువ్వు కనుక 72 గంటలు నువ్వు అలా కూర్చొని ఉండకపోతే బాబా అనేటువంటి అద్భుతమైనటువంటి పరమాత్మ మనకు దక్కేవారు కాదు. నీ యొక్క బుద్ధి చతురత, నీ యొక్క ఓర్పు ఇదెంతో గొప్పది అని అంటే, ఇది నాది కాదు గొప్పతనము, నా ఒడిలో ఉంది. ఎవరు? ఏ దేహము? సాక్షాత్తు పరబ్రహ్మ దేహం. అటువంటి పరబ్రహ్మ నాకు శక్తి ఇవ్వకుండా ఉంటాడా? వారి యొక్క కాలి గోరు, చిన్న గోరు చాలు కదా నాకు ఇంత గొప్ప శక్తిని ప్రసాదించడానికి. అటువంటిది వారి దేహమే నా ఒడిలో ఉంది. ఈ విధంగా వాస్తవాలను గమనించాడు. వాస్తవంలో భక్త మహల్సాపతి జీవించాడు. ఏదీ కోరుకోలేదు. బాబా దగ్గరికి వచ్చి అనేక మంది ధనం లేనటువంటి వారు, రకరకాలైనటువంటి కోర్టు కేసుల్లో భూముల కేసులు ఉన్నటువంటి వాళ్ళు బాబా దగ్గరికి వచ్చి ఒక్కసారి పాదాలను పట్టుకొని మళ్ళీ తిరిగి 6 నెలలకో 3 నెలలకో వచ్చి సంపన్నులుగా తిరిగి వస్తే మహల్సా మురిసిపోయాడు తప్ప మహల్సా ఈర్ష్య పడలేదు. అరే, నేను 24 గంటలు బాబాతోనే ఉన్నాను కదా, నాకు లేదే ఈ సంపద, నాకు లేదే ఈ అనుగ్రహం అని ఈర్ష్య పడలేదు. మహల్సా ఎంత సంతోషపడేటువంటి వారంటే, ఎవరైనా వచ్చి బాబా మీ అనుగ్రహంతో కొడుకు పుట్టాడు, మీ అనుగ్రహంతో ఫలానాది నేను పొందగలిగాను, మీది ఈ విధంగా నేను గొప్పవాడిని అయ్యానంటే మహల్సా రొమ్ములు నిక్కబొడుచుకునేటివట. ఎందుకో తెలుసా? నా భగవాన్ వల్ల వీళ్ళందరూ కూడా బాగుపడుతున్నారు, నా భగవాన్ కృప ఎంత గొప్పది అని చెప్పి మహల్సా ఎప్పుడూ గర్వపడేటువంటి వారట. ఈరోజు మనం ఎవరికైనా ఒక మేలు జరిగిందంటే ఓర్చుకోలేం కదా. కానీ మహల్సా ప్రతిరోజు కూడా అనేక మంది భక్తులు వచ్చేటువంటి వారు. ఏ భక్తుడు ఏ బాబా గురించి గొప్పగా మాట్లాడితే ఎంత సంతోషించేటువంటి వారంటే బాబాకి ఇవేం పట్టవు, కానీ మహల్సా మాత్రము ఎంతో గర్వంగా ఆయన ఫీల్ అయ్యేటువంటి వారు. అదేవిధంగా మహల్సాపతికి అనేక మంది డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఒక భక్తుడు మహల్సాపతికి 1000 రూపాయలు ఇవ్వాలనుకుంటాడు. 1000 రూపాయలు నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి మహల్సా, నువ్వు బాబాకి ఇంత సేవ చేస్తున్నావు, నువ్వు దీనిని నీ సొంత ఇంటి ఖర్చుల కోసం వినియోగించు అని అంటాడు. మహల్సా చెప్పినటువంటి సమాధానం ఏమిటో తెలుసా? అయ్యా, మీరిచ్చినటువంటి ఈ 1000 రూపాయలు 1000 రోజుల్లో అవి ఖర్చు అయిపోతాయి, తర్వాత వాటికి రూపం ఉండదు. కానీ నేను ఎప్పటికీ కూడా స్థిరంగా ఉండేటువంటి రూపాన్ని నేను కోరుకుంటున్నాను. అదే శ్రీ సాయిబాబా. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని శతాబ్దాలు మారినా వారే శాశ్వతం. ఆ శాశ్వతమైనటువంటి దాన్ని నేను అనుభవించాలనుకుంటున్నాను. ఈ అశాశ్వతమైనటువంటి డబ్బును నేను అస్సలు కూడా వద్దనుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఆ 1000 రూపాయలు తీసుకెళ్ళిపోండి. 1000 రూపాయలు అంటే ఈరోజు 1 కోటి రూపాయలతో సమానం. ఆ రోజు మరొక భక్తుడు 100 రూపాయలు తీసుకొచ్చి మహల్సాపతిని బలవంత పెడితే అస్సలు లొంగకపోతే బాబా పాదాల వద్ద ఆ డబ్బు పెట్టి, నేనుంటే మహల్సా తీసుకోడు బాబా, మీరే ఏదో రకంగా మహల్సాకి ఇవ్వండి అని అంటాడు. కానీ బాబా వాటిని తీసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పనిచేస్తారు 100 రూపాయలు. 1 రూపాయి కూడా మహల్సాపతికి ఇవ్వడు. అనేక మంది భక్తులు షిర్డీకి రావడం ఎక్కువైన తర్వాత వచ్చినటువంటి దక్షిణలన్నీ కూడా బాబా ఎప్పుడూ ప్రోగు చేసుకోలేదు, అందరికీ పంచేటువంటి వారు. పంచినటువంటి సందర్భంలో ఆ తీసుకున్నటువంటి వాళ్ళలో తృప్తి లేదు, రకరకాలుగా మాట్లాడుకునేటువంటి వారు. అరే బాబా, అతనికి 20 ఎందుకు ఇవ్వాలి, నాకు 10 ఎందుకు ఇవ్వాలి, 5 ఎందుకు ఇవ్వాలని చెప్పి ఈ విధంగా బాబా పంచినటువంటి డబ్బుల కోసం కీచులాడుకుంటుంటే కూడా మహల్సాపతి చూడలేకపోతాడు. వచ్చి బాబాని అడుగుతాడు, బాబా నువ్వు ఇచ్చేదేదో అందరికీ సమానంగా ఇవ్వచ్చు కదా, అనవసరంగా చూడు బయటలో వాళ్ళకు నువ్వు వైరుధ్యాలను పెడుతున్నావు, వాళ్ళు శత్రువులుగా తయారవుతున్నారు అని అంటే, నేనేం చేసేది మహల్సా, ఎవరికైతే దేవుడు ఎంత బాకీ ఉందో అంత ఇచ్చేస్తున్నాను,
ఎవడి వద్ద నుంచి ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటున్నాను, రుణపడి ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాను, బాకీ పడ్డటువంటి వాళ్ళకు దాన్ని ఇస్తున్నాను, వారి వారి అర్హతలను బట్టి ఇస్తున్నాను. ఒక పని చేయి మహల్సా, నీకు కూడా రోజు 3 రూపాయలు ఇస్తా, ఆ 3 రూపాయలు పోగు చేసుకొని నువ్వు కూడా పొలాన్ని కొనుక్కో, భూస్వామి అయిపో అనగానే మహల్సా అన్నటువంటి మాట, అయ్యా అశాశ్వతమైన డబ్బు నాకొద్దు, మీ పాదాల వద్ద ఇంత చోటు ఇచ్చారు చాలు, అంతకు మించి నేను ఏమీ మీ నుండి కోరుకోను అని చెప్పి కరాఖండిగా మహల్సా చెప్పారు. 1 రూపాయి కూడా మహల్సాపతి ముట్టలేదు తెలుసా. కుటుంబ పోషణ కోసము మహల్సాపతి భిక్ష చేసేటువంటి వాడు. ఒక్కొక్కసారి భిక్షాన్నం కూడా రాకపోతే ఇంట్లో ఉన్నటువంటి భార్యా బిడ్డలు పస్తులు ఉండేటువంటి వారు. అంతే తప్ప ఏ రోజు ఎవరి వద్ద చేయి చాచలేదు. ఈరోజు అనేక మందిని మనం చూస్తుంటాం, మేము మధ్యవర్తులమని చెప్పి మాకు డబ్బిస్తే భగవంతునికి డబ్బిచ్చినట్టే అని చెప్పి అనేక మంది దాన్ని తీసుకునేటువంటి వారు అనేక మంది ఉన్నారు ఈరోజు కూడా. కానీ మహల్సా 1 రూపాయి తాకలేదు బాబా దగ్గర. కానీ మహల్సాపతి బాబా నుంచి గొప్ప వైరాగ్యాన్ని పొందాడు. ధనం విపరీతంగా వస్తుంది, కోటీశ్వరులు వస్తున్నారు. అయినా సరే ఏ రోజు కూడా మహల్సాపతి దేనికోసము ఆశపడలేదు, కీర్తి కోసము ఆశపడలేదు. మహల్సాపతి నేను బాబాను 72 గంటల సమాధి నుంచి మళ్ళీ తీసుకొచ్చాను, నేను రక్షించాను బాబా దేహాన్ని అని చెప్పి బాబా పైన ఏ రోజు పెత్తనం చేసేటువంటి వారు కాదు. అనేక మంది అనేక విషయాల్లో బాబాను చొరవగా అనేకం అడిగేటువంటి వారు, కానీ మహల్సా ఏ రోజు అడగలేదు. బాబా వద్దకు ధనికులైనటువంటి భక్తులు ఎక్కువగా రావడంతో వారు వచ్చినప్పుడు మహల్సా 1-2 సార్లు బాబా నుంచి కొంచెం దూరం వెళ్ళిపోవడము, లేకపోతే కింద మెట్లపైన కూర్చోవడము చేసేటువంటి వారు. ఒకరోజు బాబా మహల్సాని పిలిచి, మహల్సా నువ్వు ఎందుకు నాకు దూరంగా జరుగుతున్నావు, నువ్వు ఉంటేనే నాకు సుఖంగా ఉంది, నువ్వు ఎప్పుడూ కూడా నా పక్క నుంచి పక్కకు జరగడానికి వీల్లేదు అని అంటాడు. బాబా గుర్తించాడు. ఎందుకనంటే మహల్సాపతి పేదవాడు, కంసాలి, అంతకు ధనవంతులు అక్కడికి వచ్చినప్పుడు తను ఆ పరమాత్మ పక్కన దిష్టిబొమ్మలా ఉండకూడదు అనుకున్నాడు. కానీ బాబా మాత్రము మహల్సాపతే నాకు అసలైనటువంటి అలంకరణ ఆభరణంగా బాబా భావించాడు. ఎందుకంటే ద్వారకామయిలో మహల్సాను చూపెట్టి అనేక మందికి అనేక సందర్భాల్లో హితపోత చేశాడు. నానాసాహెబు ఇంటికి వచ్చినటువంటి అడుక్కునేటువంటి ఒక భిక్షగత్తెకు ధాన్యం ఇవ్వకుండా బెదిరించి పంపిస్తే ఆ సందర్భంలో బాబా అన్నటువంటి మాట, నానా ఆకలి యొక్క తీవ్రత ఎలా ఉంటుందో మసీదుకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి మహల్సా భార్యను అడిగిరాపో ఎట్లా ఉంటుందో చెప్తుంది. అయినా సరే ఆ ఇల్లాలు ఏ రోజు నన్ను నిందించలేదు. ఆ ఇల్లాలు తన భర్త ఇక్కడే ఉండి సంసారానికి ఏమాత్రం ఆసరా లేదని ఏ రోజు నిష్ఠూరపడలేదు. నానా మీకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు, ఇచ్చినటువంటి దాంట్లోంచి కొంచెం వంచడానికి మీకు ఇంత ఇబ్బంది ఎందుకు అని చెప్పి అని అంటాడు. మహల్సాపతి ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడిపాడు. భగవంతుడు సాక్షాత్తు పక్కన ఉండి కోరింది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా సరే ఏది అడగనటువంటి గొప్ప సాధకుడు, సాధువు భక్త మహల్సాపతి. బాబా మీరు 72 గంటల సమాధి తర్వాత తిరిగి వచ్చినందుకు, ఈరోజు మేము మీ యొక్క మహిమా మాధుర్యాన్ని మేము అనుభవిస్తున్నందుకు మీకు కృతజ్ఞత బాబా. మహల్సా నీకు వందనం. నీవు గనుక ఆ రోజు అంత నిష్ఠతోటి అంత మొండిగా లేకపోయి ఉండి ఉంటే, బాబా దేహానికి నువ్వు రక్షకుడిగా కాపు కాయకపోయి ఉండి ఉంటే మా పరిస్థితి ఏమిటి? ఈరోజు భక్త మహల్సా మాకు శ్రీ సాయిబాబా అనేటువంటి భగవంతుని నామాన్ని మాకు అందించాం. అంతేకాదు భగవంతుడి యొక్క వారి ప్రస్థానం మరొక 32 సంవత్సరాలు కొనసాగి అసలైనటువంటి వారి తత్వం బోధపడేదానికి నువ్వు కారణమయ్యావు. కాబట్టి నీకు మేము కృతజ్ఞత తెలియజేసుకోకుండా ఎలా ఉంటాం? మహల్సాపతి బాబాను ఒడిలో వేసుకొని కూర్చున్నటువంటి దృశ్యం మీకు ఒక్క సాయి టీవీలో, అదేవిధంగా వరాల సాయి మందిరంలోనే దర్శనం అవుతుంది. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.